సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో 22A జాబితాలో ఉన్న భూముల అంశంపై బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానించారు. 22A పరిధిలో ఉన్న భూములను ఆ జాబితా నుంచి తొలగించాలని అమీన్పూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డితో పాటు బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. అమీన్పూర్లో దాదాపు 200 సర్వే నెంబర్ల పరిధిలో సుమారు 500 ఎకరాల భూమి 22A జాబితాలో ఉందని నేతలు తెలిపారు. ఏళ్ల తరబడి ఇళ్లు నిర్మించుకొని నివసిస్తున్న బాధితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని మన అమీన్పూర్ కాలనీల కోసము, ఇక్కడ నివసిస్తున్నటువంటి సిటిజన్స్ కోసము ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ప్రభుత్వము 22A అని తీసుకుందో అది అమీన్పూర్లో 75% కాలనీసు, ఖాళీ లేఅవుట్స్ అన్నీ అమీన్పూర్ అంటేనే ఇది ప్రొటెక్టెడ్ అనే విధంగా చేర్చడం జరిగింది. దానిపైన నిన్న మన స్థానిక ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. 29వ తారీఖు మన హరీష్ అన్న గారు రావడం జరుగుతూ ఉంది. అమీన్పూర్ నుంచి మొన్న ఒక 10 కాలనీ వాసులు మమ్మల్ని సంప్రదించడం జరిగింది. మమ్మల్ని సంప్రదించిన తర్వాత ఆ కాలనీ వాసులు తీసుకొని తెలంగాణ భవన్కు మేము వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే 22Aకి సంబంధించిన కాలనీలు ఉన్నాయో వాటన్నిటినీ మన హరీష్ అన్న గారికి వివరించడం జరిగింది. పూర్తిగా విన్న తర్వాత దానిపైన తప్పకుండా ప్రజలకు చిన్న ఇబ్బంది అయినా మనము కాపాడుకునే బాధ్యత మన టీఆర్ఎస్ పార్టీ పైన ఉన్నదని చెప్పడం జరిగింది. దానిపైన 29వ తారీఖు శనివారం నాడు ఇక్కడ ఒక ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. దానికి మన పెద్దలు హరీష్ అన్న గారు రావడం జరుగుతూ ఉంది. ఈ 22A అనేది ఒక పెద్ద భూతం. మీడియా మిత్రులు అలాగే ఇటు ప్రొటెక్టెడ్లో ఉన్నటువంటి కాలనీవాసులు లేనటువంటి సిటిజన్స్ కూడా దీన్ని గమనించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో అమీన్పూర్ మున్సిపాలిటీలో మొట్టమొదటి HMDA కాలనీ ఇక్రీసెడ్ కాలనీ. అప్పటికి మా కనీసము రాజకీయంగా కూడా కనీస అవగాహన కూడా లేదు. ఆ లేఅవుట్ అయినప్పుడు HMDA లేఅవుట్ను కూడా ఈరోజు ఈ ప్రభుత్వము 22A ప్రొపర్టీలో పెట్టడం జరిగింది. అంటే ఒక్కసారి ఆలోచించాలి, ఇది ఎవరి కోసం, ఎందుకోసం, ఇది ఎవరిని బ్రతికించడానికి కోసము, ఎవరికి లాభం.